అన్నారు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నాను. మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడైతే దొంగతనం జరుగుతుంది అనమాట, పన్నీర్ దొంగతనం. కేక్ తినాలని నాకైతే బాగా ఉంది, ఎందుకంటే అది కొనుక్కొని తినే కేక్ కాదు, లాక్కొని తెలియకుండా తినే కేక్ అనమాట. మా మావయ్య గారికి ఫ్రెండ్స్ ఇచ్చారు. మావయ్య తినట్లేదు, నన్ను తినవ్వట్లేదు, అందుకే నాకు కేక్ తినాలని ఉంటుంది. రేపు ఒక్క రోజుగా నాకు కేక్ కానీ ఉన్నదంటే అది నిజంగా పాడైపోద్ది. తెలియకుండా తినేద్దాం పదండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారనమాట, ఫ్రిడ్జ్లో పెట్టారు కేక్. ఇది లైటింగ్ తక్కువ చేద్దాం, ఒక నిమిషం ఆగండి. కేక్ తింటావా? కేకు తింటావా? నాకు బేగ్ వచ్చాక ఇష్టం లేదు. ఇదిగోండి కేక్, చిన్న కేకే కానీ చాలా బాగుంటుంది టేస్ట్. రా, కస్టమర్ వచ్చారు మా దగ్గర. కస్టమర్లు వస్తే తినడం కాదు కానీ తాగడం కూడా అవ్వదు, ఆగిపోరు అంతే. ఎందుకంటే నాకు తోడు ఎవ్వరు ఉండరు కాబట్టి చేసుకోవాలి. కేక్ తిందాం. నేనే అడిగాను కేక్ తింటాటో, తింటాను అన్నాడు, అందుకని అవ్వాలి కదా. కేక్ డబ్బా అయితే ఇక్కడ ఉంది కానీ చిన్న కేక్ బాగుంటుంది. సరే మళ్ళీ చేస్తాను. కస్టమర్ వస్తున్నారు, నిజంగానే వచ్చేస్తున్నారు, బయటనే ఉన్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు, తీసుకున్నారు. ఇది అందరికీ, నాకు ఒక్కదందే కాదు. చూడు ఉందా సార్, క్యారెట్ ఇంకా రాలేదు, వస్తుంది. డైట్ కూడా తేడా ఉందిగా చూపించు, అది కూడా తెలియదు. వచ్చాయా చెప్పాలి కదా, కస్టమర్ చెప్పాలి, చూపించారు సార్. ఇప్పుడు వచ్చింది కొత్త చేద్దాం. క్యారెట్ వచ్చిందా? వచ్చింది. ఏ క్యారెట్ వచ్చినా చెప్పాలి మూర్తి, అలా కాదు. ఏ వచ్చినా చాలు, లేని వల్ల ఉండవైనా చెప్పాలి. క్యారెట్ తెచ్చి పడుతుందని ఎవరు చెప్పారు. కట్ చేయమంటారా? మీరు సార్ చెప్పు, హ్యాపీ బర్త్డే చెప్పండి. ఇది వాష్ చేసుకోవాలి బాగా, ఇంకా వాషింగ్ అవ్వలేదు. అదే సార్ మూర్తి వాష్ చేసి
ఇలాంటివి కావాలి. లోపల కావాలా చూడు చూపిస్తారు పద. ప్లాస్టిక్ పడిపోతుంది.